హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విహారీ మీడియా. పదవి కోసం కాదు, ప్రజల కోసం నడిచే వ్యక్తిత్వం ఆయనది. మాటలతో కాదు, చేతలతో తన సేవను వ్యక్తపరిచే మనస్తత్వం ఆయనది. ఆయన ఎవరో అనుకుంటున్నారా? ప్రకాశం డిస్ట్రిక్ట్ టైగర్ అంటారు. ఆయన ఎవరో కాదు, ఆమంచి సోములు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలను పంచుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ముందుగా విహారీ మీడియా యాజమాన్యానికి అలానే ప్రేక్షకులకి హృదయపూర్వక ధన్యవాదాలు. ఎలా ఉన్నారు సార్? బాగానే ఉన్నానమ్మా. సార్, బేసిక్ గా ఆమంచి సోములు గారంటే ప్రకాశం డిస్ట్రిక్ట్ లో టైగర్, దాంతో పాటు ఒక రౌడీ అలా కూడా సంబోధిస్తా ఉంటారు. అసలు రాజకీయ ప్రయాణం మీది ఎప్పటి నుంచి మొదలైంది? మాకు చిన్నప్పుడే మాకు వడ్డే నాగేశ్వరరావు గారు అన్నారమ్మా. దాదాపు 85 దాకా తెలుగుదేశం వచ్చిన దాకా కంప్లీట్ కాంగ్రెస్ హయాంలో ఆయన మినిస్టర్ అయితే మా నాన్న చీరాలు వచ్చినప్పుడు అలా పిలుచుకొని ఎమ్మెల్యేలకి అక్కడ ముట్టి వెంకటేశ్వరరావు గారు నిలబడినప్పుడు, మద్దుకూరు నారాయణ గారు నిలబడినప్పుడు అంటే 75 80 నుంచి కూడా నాకు పొలిటికల్లో అందరినీ, అన్ని పార్టీలని, అన్ని మనస్తత్వాల గల్లాలని కూడా చూసి నేను గత ఒక 5 years బ్యాక్ మనమే ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచనతో తర్వాత జనసేన పార్టీలో చేరటం జరిగింది. గతంలో మీరు కాంగ్రెస్ లో ఉండేవారు, కాంగ్రెస్ కి సపోర్ట్ చేశారు. 2023లో మీరు జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. అసలు మీరు జాయిన్ అవ్వడం కూడా అప్పట్లో అసలు ఒక సంచలనం అనే చెప్పాలి. అంటే ఆ రోజే కాదు, ఆ రోజంటే దాదాపు 2000 కార్లు, 20,000 మంది పైనే జనం సమూహంతో నాకు అంత మాస్ ఫాలోయింగ్ ఉందనేది నాకైతే నేను కూడా అనుకోలే. వస్తే మా అయితే ఏదో ఒక 1000 కార్లు లేకపోతే ఒక 5,000 మంది అని నేను ఊహించా. నేను జనసేన పార్టీలో చేరాలని కోరుకునే ప్రతి ఒక్కళ్ళు కూడా ఉప్పొంగి వాళ్ళ ఉత్సాహంతో కట్టలు దించుకొని వచ్చి ఆ రోజు ఆ గేట్ లో కూడా ఒక 5 నిమిషాలు వాళ్ళు డోర్లు దిగిపోతే మొత్తం కూడా వాల్చేసి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళాలన్న ఆలోచనతో అంతా ఉద్రేకంగా పార్టీకి వచ్చి నా జాయినింగ్ కూడా మంచి, ఈ పార్టీలో ఈయనుంటే పార్టీకి భవిష్యత్తు ఉంటది, ఈయనకి భవిష్యత్తు ఉంటది. పవన్ కళ్యాణ్ గారు ఒక ఉన్నతమైన భావాలతో కూడుకున్న వ్యక్తి కాబట్టి దానిలో ఈ సేవలు అందించుకోవాలని ఆలోచనతో ఉత్సాహంగా వచ్చిన మాట వాస్తవే. నేను అదే ఉత్సాహం ఎవరన్నా చేయగలరో లేదో గానీ నేను ఏ ప్రోగ్రాం చేసినా నాకు ఎప్పుడు కూడా ఎన్నోటువంటి ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా నాకైతే వీరాభిమానులు ఉన్నారు. నేను ఏదన్నా మంచి కార్యక్రమం చేస్తే నాకు ఎప్పుడు కూడా నా అయినటువంటి ప్రతి దానిలో కూడా నన్ను ప్రోత్సహిస్తాను. రాబోయే రోజులు ఏదైనా ప్రోగ్రాం పెట్టుకున్నా పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి పదవి ఇచ్చి ఇది చేయి స్వాములు నీకు ఇది ఇట్లా ఇస్తున్నానంటే దానికి నా ఎంటుండి నన్ను నడిపించే నా అభిమానులు అయితే జనసేన పార్టీలో అభిమానులు అవ్వచ్చు, నా అభిమానులు అవ్వచ్చు, మంచి దీనిగా నాకు సపోర్ట్ చేస్తారమ్మా. మరి మీరు అసలు పార్టీలో జాయిన్ అవడమే ఒక సంచలనంగా మారింది. మీరు ఇక్కడ ఒక బలమైన వ్యక్తిగా కూడా రాజకీయంలో కానీ లేకపోతే మీరు చేసే సోషల్ సర్వీస్ లో కానీ ఒక బలమైన వ్యక్తిగా మీరైతే నిలబడ్డారు. అలాంటి బలంగా నిలబడిన ఆమంచి స్వాముల్ని మరి ఎమ్మెల్యే టికెట్ ఇస్తారని అయితే చెప్పారు. మరి ఎమ్మెల్యే టికెట్ మరి మీకు ఎందుకు రాలేదు? అంటే దానికి పార్టీలు చేరిన తర్వాత ఇక్కడ ఉన్న మాకు లోకల్ పొలిటీషియన్స్ తో కొన్ని విభేదాలు జరిగినాయి. దానిలో కొంచెం నేను స్ట్రాంగ్ గా పార్టీతో సంబంధం లేకుండా కొంచెం గట్టిగా నిర్ణయం తీసుకొని గట్టిగా మందలించే కార్యక్రమాల్లో కొంతమందికి అది నచ్చక మనల్ని ఏ పదవి లేకుండా ఉంటేనే ఈడింత స్ట్రాంగ్ గా ఇదయ్యాడు, ఏదన్నా పదవి వస్తే అసలు ఎవడిని లెక్క చేస్తాడనే దీనిలో కావాలని మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి చెప్పి ఆయన రిక్వెస్ట్ చేసుకొని కావాలని నాకు సీట్ లేకుండా చేశారు. అంతే. లేకపోతే ఆయన ఎప్పుడు నాకు మనసులో గుండె నిండా ఉంటాడు, నేను ఆయన మనసులో ఉంటాననేది నాకు పక్కా. ఏదైనా పార్టీ అయినా కూడా నేను పార్టీలో ఇటు పార్టీలో ఏం చేస్తాను, నా సొంతంగా ఉండైనా నేను ఆయన పార్టీకి ఆయనకి సేవ చేయాలని ఆలోచనతోటే ఉంటానమ్మా. చీరాల నియోజకవర్గంలో మీరైతే పార్టీకి దగ్గరగానే ఉంటారని చెప్తున్నారు. మరి మీ నియోజకవర్గంలో ప్రజలైతే ఎంతలాగా సేవ చేసే స్వాములు గారికి టికెట్ ఇవ్వకపోవడం అనేది చాలా మాకు బాధ కలిగిస్తుంది విషయము. ఏదో ఒక టికెట్ ఇవ్వాలి, నెక్స్ట్ టైం అన్న ఎమ్మెల్యేగా మేము చూడాలి, ఎమ్మెల్యే కాదు ఎంపీగా అయినా చూడాలి అనే దృష్టితో మరి అయితే మీ నియోజకవర్గం ప్రజలందరూ అనుకుంటున్నారు. మరి వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? మరి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మాకు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఒక అద్భుతమైన మార్పు పార్టీలో తేవాలనే ఆలోచనలో ఉన్నారు. ఆ మార్పు తెచ్చేదానిలో మా బోటాలు నన్నే కాదు నాలాంటి వ్యక్తుల్ని నైతిక విలువలు ఆయనకి ఎలా అయితే నైతిక విలువలతో పార్టీని ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో మన భారతదేశ ప్రధాని మోదీ గారు ఆయన ఒక దత్తపుత్రుడిగా ఎలా అయితే భావిస్తున్నాడో అది లాంగ్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మోదీ గారు పవన్ కళ్యాణ్ గారి మీద ఒక మంచి నమ్మకం పెట్టుకున్న దాన్ని ప్రధాని ఎలా అయితే నమ్మకం పెట్టుకున్నారో మా పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో ఏ పార్టీకి తగ్గకుండా జనసేన పార్టీని కేవలం 1-2 నెలల్లోనే గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి ఒక అద్భుతమైన కమిటీలతో
పార్టీని ముందుకు తీసుకెళ్తారు. దానికి ఉదాహరణే మొన్న బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని ఒక 6 జిల్లాలు, పాత 6 జిల్లాలు అంటే ఇప్పుడు దాదాపు 12 జిల్లాలు బాధ్యతని ఒక సీనియర్ నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు లాంటి సీనియర్ నాయకుడు, ఎందుకంటే ఆయన కాంగ్రెస్ లో ఉన్నాడు, వైసీపీలో ఉన్నాడు, జనసేన పార్టీలోకి వచ్చాడు. ఆయన మాస్ లీడర్ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. అలాంటి నాయకుడిని ఎన్నుకొని పార్టీలోకి తీసుకొచ్చింది కేవలం పార్టీని అనుకున్న జనం ఏదైతే ఫేక్ గా అనుకుని ఏదో ఈయనేదో కనపడతాడు, బయటికి రాడు, పార్టీని డెవలప్ చేయడు, తెలుగుదేశం కోసమే ఈ పార్టీని పెట్టాడు, ఇవన్నీ అనుకునే వాటికి అంటే కూటమి జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి ఒక 2 సంవత్సరాలు ఎంతో ప్రభుత్వంలోకి వచ్చిన అత్యధికమైన స్టేట్ లో ఇప్పుడు కూడా లేనటువంటి మెజార్టీతో కూటమిలో వచ్చినటువంటి ప్రభుత్వం 2 సంవత్సరాలు గడిచింది. దాన్ని మనం తేలిక భావంతో చూస్తే దానికి ఖచ్చితంగా రాబోయే 3 సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ గారు అంటే ఎందుకు చూపిస్తారనేది అయితే నేను గ్యారెంటీగా చెప్పగలను. ఎందుకంటే ఇవాళ కులపరంగా కొంతమంది మాకు ప్రాధాన్యత ఇవ్వటం లేదు, అది ఇది ఒక పార్టీ. సార్ మీరైతే పార్టీని ముందుకు తీసుకెళ్తారు, పార్టీని బలోపేతం చేస్తారని అయితే చెప్తున్నారు. అసలు స్టార్టింగ్ పార్టీ పెట్టినప్పుడు ఆయన సిద్ధాంతాలు వేరు. పవన్ కళ్యాణ్ గారు, మీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ లో చంద్రబాబు నాయుడు గారిని తిట్టారు, అలాగే బీజేపీని తిట్టారు, తర్వాత కూటమికి పొత్తు కలిపారు. గ్రామ స్థాయిలో మాత్రం అయితే ఎటువంటి పొత్తు లేదు, సఖ్యత లేదు అనేది ప్రజల ఉద్దేశం. దానికి నిజంగా జనసేన, టీడీపీ అనేది గ్రామ స్థాయి లెవెల్లో ఎలా ఉంది సార్? మీరు అనేది ఏంటంటే గతంలో 10 సంవత్సరాల క్రితం ఏ నాయకులైతే జిల్లా ప్రెసిడెంట్లుగా పెట్టారో వాళ్ళు సనువు తీసుకొని వాళ్ళ సొంత శక్తితోటి ఆయన ఇచ్చిన హక్కుని, ఆయన ఇచ్చిన పదవిని సద్వినియోగం చేసుకొని పార్టీని డెవలప్ చేయాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. వాస్తవంగా అయితే ఆయన అన్ని గమనిస్తా ఉన్నాడు, చూస్తా వచ్చేదానిలో 10 సంవత్సరాలు గడిచిన తర్వాత ఆయన లాంటి వ్యక్తి ఖచ్చితంగా రావాలి. ఎందుకంటే ఇప్పుడు మొన్న పక్కన తమిళనాడు ప్రభుత్వం ఒక 9 నెలల్లో మారిపోయింది. అంటే జనంలో ఒక ప్రత్యేకమైన మార్పు అయితే వచ్చింది. నేనున్నాను ఈ రోజు, రేపు నా కొడుకు ఉండాలి, లేకపోతే ఎల్లుండి నా మనవడు ఉండాలి, ఈ టైప్ రాజకీయాలు రాబోయే రోజుల్లో జనం అయితే అంగీకరించరు. మరి అదే ఉదాహరణ తమిళనాడు ఎలక్షన్. తమిళనాడు ఎలక్షన్ లోనే మరి విజయ్ గారు ఎప్పుడైతే గెలిచారో ఆ విజయాన్ని ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ లో ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా పడింది ఏపీలో పవన్ కళ్యాణ్ గారి మీద. ఆయన ఎవరితో పొత్తు కలవకపోతే ఇండివిడ్యువల్ గా పోటీ చేస్తే ఖచ్చితంగా సీఎం అయ్యేవాడు, విజయ్ లాగా సీఎం అయ్యేవాడు. ఈయన మాత్రం టీడీపీకి దత్తపుత్రుడిగా మారిపోయాడు, లేకపోతే ఒక పెయిడ్ ఆర్టిస్ట్ లాగా అయ్యాడు అని అయితే జనం అంటున్నారు. మరి దానికి ఏమంటారు? ఇంకా నేను చెప్పాను కదా ఇందాక 3 సంవత్సరాల టైం ఉంది. ఈ 3 సంవత్సరాల్లో రాబోయే 3 ఏళ్లలో ఒక అద్భుతమైన కమిటీలను ఫామ్ చేసి ఒక విలువలతో కూడిన ఒక గొప్ప జనం ఏదైతే మీరనే యాంటీ భాషను అంతా కూడా తిరగొట్టుకొని అద్భుతమైన నెంబర్ 1 స్థానంలో అయితే ఖచ్చితంగా పెడతాడు. రాబోయే రోజుల్లో చూస్తారు. ఈ మాట్లాడే వీళ్ళంతా కూడా వాళ్ళంతటా వాళ్ళు బాధపడి మనస్తాపానికి గురయ్యే పరిస్థితి అయితే రాబోయే రోజుల్లో చూస్తారు. ఎందుకంటే ఇది ఈ కాపు కులపరంగా నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దీనిలో సహజంగా ఆయనంటే ప్రతి ఒక్క కాపుల్లో అవ్వచ్చు, బీసీలు అవ్వచ్చు, ఎస్సీ ఎస్టీలు అవ్వచ్చు, మైనార్టీలు అవ్వచ్చు, ఆయన మీద ఒక విజన్ తో ఉన్నారు. ఒక కులానికి ఆపాదించి ఈ రోజు ఏదో మాకు చేయలేదు అనే భావన అంటే అది అనుకోవటం చాలా తప్పు. రాబోయే రోజులను దృష్టిలో పెట్టుకొని మనసులో పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు ఇంత మెజార్టీతో కూటమి ప్రభుత్వాన్ని ఎలా అయితే తీసుకొచ్చారో అదే భావనతో ఉండాలనేది ఈ మీడియా ముఖంగా నేను చెబుతున్నా. ఎందుకంటే జరిగిన 2 సంవత్సరాల్లో ఈ చట్ట చాలా కష్ట నష్టాలతో కూడుకున్నటువంటిది. ప్రభుత్వం నడవటానికే ఆర్థికమైన వ్యవస్థ సక్రమంగా లేని పరిస్థితిలో ఇవన్నీ అనుభవంతో కూడుకున్నటువంటి చంద్రబాబు నాయుడు, అలానే ఆయన దీనిలో అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని మా పవన్ కళ్యాణ్ గారు కూడా అద్భుతమైన రాబోయే రోజుల్లో ఈ 3 సంవత్సరాల్లో జనం అనుకునే దానికి విభిన్నంగా ప్రప్రథమ స్థానంలో ఉంచుతారు. అందువల్ల ఎవరు కూడా కులంలో కూడా మనం లేదో అన్నాడు అని అనుకోవటం తప్పు. దానికి కూడా ఏదో వ్యూహం ఉంటది, పొలిటికల్. ఇది వ్యూహాన్ని పొలిటికల్ స్ట్రాటజీ అంటారు ఇవన్నీ, పొలిటికల్ స్ట్రాటజీ. దాన్ని మనం తప్పుగా భావించి తెగిందాక లాక్కుంటే ఈ మాట్లాడే ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ గుణపాఠం జరుగుద్ది. ఎందుకంటే ఇది రాజకీయం. అనుకోకుండా మనం ఏదో ఒక రంగా గారి తర్వాత ఒక అద్భుతమైన నాయకుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి రంగా గారు ఎట్లనో ఆయన అడుగుజాడల్లో నడిచేటువంటి శక్తివంతమైన నాయకుడు కావాలని కోరుకునే దానిలో పవన్ కళ్యాణ్ గారు ముందుకు వచ్చారు. పవన్ కళ్యాణ్ గారు అయితే ముందుకు వచ్చారు.
అయితే ఆయన కాపులందరినీ పెద్దన్న పాత్ర పోషించి కాపులందరూ కూడా నాకు సపోర్ట్ చేయండి అని అడిగారు ఆయన. కానీ మొన్న ప్రెస్ మీట్ లో ఆయన చెప్పారు, నేను కాపుల కోసం పార్టీ పెట్టలేదే, నేను కాపుల కోసం ఏం చేయలేదు, నా పక్కన అన్ని రకాల వాళ్ళు వర్గాల వాళ్ళు ఉంటారు, కాపుల కోసం నేను చేస్తానని చెప్పలేదన్నారు. మరి కాపుల్ని కించపరిచే విధంగా మాట్లాడారని అయితే కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళందరూ అంటున్నారు. మరి దానికి ఏం అంటారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, వాళ్ళ సామాజిక వర్గాన్ని ఏదైనా మాట్లాడితే వాళ్ళు కించపరిచినట్టు భావించుకుంటారా? దానికి ఏదో వ్యూహం ఉంది మా చంద్రబాబు గారు అనుకుంటారు. అట్లానే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా మాట్లాడతారు, రెడ్డి లేదన్నా మమ్మల్ని దుర్మార్గంగా అన్నాడు, దుర్మార్గంగా మాట్లాడాడని అనుకుంటారా? కానీ ఎప్పుడు కూడా వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించి ఎప్పుడు నిందించలేదు కదా, ఈయన ఎందుకు ప్రత్యేకంగా సామాజిక వర్గాన్ని? అంటే ఇక్కడ కొంతమంది కాపు సంఘ నాయకులు దారుణమైన భాష మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా ఆయన మాట్లాడాల్సిన తీరు అదే. ఓకే, మాట్లాడి రాబోయే 3 సంవత్సరాల్లో ఆయన ఏం చేస్తాడనేది వెయిట్ చూడకుండా ఇప్పుడైనా మాట్లాడి అనవసరంగా మాటలు దాటం అనేది అది కరెక్ట్ కాదు. ఎక్కడైనా కూడా అందరు కూడా మార్చుకొని, ఎందుకంటే ఒక మనిషి మీద నమ్మకం పెట్టుకొని ముందుకెళ్లేటప్పుడు 2 సంవత్సరాలు అద్భుతాలు జరగవు. జనం పెద్దన్న పాత్ర పోషించమంటే అన్ని కులాలను కూడా కలుపుకొని కాపులు ముందుకు తీసుకెళ్లారు. అది ఖచ్చితంగా ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెంటే ఉంటారు, అండగా ఉంటారు. కాపులు అవ్వచ్చు, ఇతర కులాలు అవ్వచ్చు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇలా ఒక పదవి ఇస్తే కాపుల్లోనే అన్ని ఇస్తాం, కొన్ని తెలియని వాళ్ళని పెడతాం. 10 ఏళ్లలో ఏం జరిగిందో రాబోయే రోజులు అదే జరుగుతుంది కదా. రాబోయే 3 సంవత్సరాల్లో ఒక అద్భుతమైన, ఇప్పుడు మొన్న జరిగిన బాల్యాను శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళని, ఇప్పుడు మొన్న ఎక్కువగా పార్టీ పగ్గాలన్నీ కూడా రామతాళ్ళూరి గారికి ఇచ్చారు. ఆయన కూడా అంతా కూడా పాతలో ఏం జరిగినాయి, కొత్తగా ఏం మార్పులు చేయాలనే అనేది ఆలోచన చేస్తా ప్రతి జిల్లా నుంచి, ప్రతి నియోజకవర్గాన్ని నుంచి ఆయన అందరు నాయకులతో చర్చ జరిపి ఏ లోపాలు జరుగుతున్నాయి అనేది మా అధినేత దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో 3 సంవత్సరాల టైం ఉంది. రాబోయే 3 సంవత్సరాల్లో చూసి లాస్ట్ ఎలక్షన్ వస్తుంది కదా, అప్పుడు మాట్లాడాలి. అయితే ఈ 2 సంవత్సరాల నుంచి అసలు చాలా తక్కువ బయటకు వచ్చారని మరి ప్రజలు అంటున్నారు. అంటే స్టార్టింగ్ లో ఏదో పంచాయతీ లెవెల్లో మాన్యం ఏరియాలో కొంచెం బయటకు వచ్చారు, ఆ తర్వాత రీసెంట్ గా రాజమండ్రిలోనే బయటకు వచ్చారు. ఎక్కువగా సోషల్ మీడియాలో గానీ జనాల్లో గానీ కనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. మరి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు బయటకు రావట్లేదు? అంటే కొన్ని పరిస్థితుల వల్ల, ఆరోగ్య పరిస్థితులు అవ్వచ్చు, లేకపోతే ఏమైనా చిన్న కారణాలు కొన్ని ఉంటాయి. అది కాక కొన్ని సినిమాలకి కలర్ షీట్లు తీసుకొని ఉండే దానిలో నిర్మాతలు కాస్త కూస్తూ వాళ్ళ టైం వాళ్ళకి ఇవ్వాలి. ఇవన్నీ కూడా సక్సెస్ కొని రాబోయే 3 సంవత్సరాలనే దృష్టిలో పెట్టుకోవాలంటే గరిగిన 2 సంవత్సరాల నుంచి కామెంట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అంతే. ఇప్పుడు నేను మా కాపు సంఘాల నాయకులు కూడా నేను విన్నవించేది కేవలం వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి రాబోయే 3 సంవత్సరాలను దృష్టిలో పెట్టుకొని మన అధినేతను మనం మాట్లాడుకుంటే మనకు మనం అగౌరవపరుచుకున్నట్టే. కాబట్టి ఆ విధానాలు మానుకొని మీ వల్ల అయినంత వాటికి మీ శక్తి ఉంటే నేను కూడా సపోర్ట్ చేస్తా. బీజేపీకి RSS ఎలానో మీరు ఒక కాపు కులంలోనే, కాపులే కాకుండా విడి కులాలు కూడా వచ్చేవాళ్ళు ఉన్నారు, వాళ్ళని కూడా కలుపుకొని ఒక RSS లాగా మంచి టీం తయారు చేయండి స్టేట్ లో. అప్పుడు మీరు మాట్లాడండి. మీకు ఏదైనా ఒక పని చేసి మీకు చేయగలిగే శక్తి చేస్తే, ఆయన ఏదైనా చేయలేదు అనుకుంటే మీరు మాట్లాడాలి. మీకు ఆయన అవసరం లేదు, ఆయన సపోర్ట్, ఆయన ఇదిగో మీరు పని చేయండి అని అవసరం లేదు. మీకు నిజంగా కులం ముఖ్యమంత్రి కావాలని ఆలోచన ఉంటే అన్ని కులాలని కలుపుకొని మీరు ముందుకు తీసుకెళ్లేదేమన్నా ఆయన వద్దంటాడా? తీసుకెళ్ళినప్పుడు అద్భుతంగా పిలిచి గౌరవం ఇచ్చి సన్మానం చేసి పంపిస్తాడు మా అధినేత. ఆ పని చేయకుండా అనవసరంగా రాళ్ళేసి గొంగట్లో రాళ్ళేసి పట్టడం అనేది మటుకు కరెక్ట్ కాదు. రాబోయే 3 సంవత్సరాలు ఎట్టి పరిస్థితుల్లో మా అధినేత సమాధానం చెబుతాడని మీకు ఇమ్మీడియట్ పరంగా గ్యారెంటీ ఇస్తున్నాను నేను. సరే, మొన్న 2024 ఎలక్షన్స్ లో గత 10 సంవత్సరాల నుంచి కార్యకర్త లెవెల్లో కష్టపడి పనిచేసిన వాళ్ళకి సీట్ ఇవ్వకుండా, అంటే అంతకు ముందు టీడీపీలో ఉండి నెక్స్ట్ డేనే జనసేనలోకి వచ్చిన వాళ్ళకి టికెట్స్ ఇచ్చారు. ఎగ్జాంపుల్ మన అవనిగడ్డ నియోజకవర్గం మండలి బుద్ధప్రసాద్ గారికి ఇచ్చారు. మరి అలా ఆ నియోజకవర్గంలో అయితే కార్యకర్తల లెవెల్లో అసహనంగా ఉన్నారు మరి వాళ్ళంతా కూడా. మరి అలాంటి రాష్ట్ర వ్యాప్తంగా చాలా కార్యకర్తలు ఉంటారు. మరి అలాంటి వాళ్ళకి, కార్యకర్తల లెవెల్లో ఉన్న వాళ్ళకి మీరు ఏం సలహా ఇస్తారు? ఎందుకు జనసేన పార్టీలోనే వాళ్ళు ఉండాలి? ఇప్పుడు టీడీపీలో ఉండి వచ్చేవాళ్ళు అంటే, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఒక గొప్ప మనసుతో జనానందాన్ని కలుపుకుపోయి, అంటే ఒక అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే అంటే ఆ నియోజకవర్గానికి ఉత్తమ పౌరుడు. దానికి కావాల్సిన మంది మార్బలం, అంగబలం, అర్ధబలం, అన్ని రకాలు కావాల్సిన వ్యక్తులు. జనసేన కార్యకర్తలకు అయ్యేం లేవంటారా? అంటే ఈ 2 సంవత్సరాల గతంలో ఈ పెద్ద నాయకుల్ని వచ్చి కూడా నిలబడి మనం చేస్తామని లేకుండా పార్టీలో నుంచి వెళ్ళిపోయి ఒక విధమైన చెడు ప్రచారంలోకి తీసుకెళ్లారు. అది
ఇవన్నీ గమనించారు. నాకు జనము అంటే 2 నియోజకవర్గాల్లో గతంలో 19లో వేసినప్పుడు ఓడిపోయిన దీనిలో ఉమ్, ఎవరికైనా షాక్ అవుతారు, పట్టు వదులుతారు. ఉమ్, పట్టు వదలకుండా పట్టు వదలని విక్రమార్కుల్లాగానే 24లో ఆయన శ్రమ పడింది. కానీ ఆయన శ్రమని జనమంతా కూడా గమనించి ఒక అద్భుతమైన బలాన్ని ఉమ్, ఇవ్వటం జరిగింది. ఉమ్. ఇప్పుడు ఈ బలంతో తెలుగుదేశానికి ఎంత అయితే ఉంటుందో దానిలో ఈక్వేషన్ షేర్ ఖచ్చితంగా కూడా రాబోయే రోజుల్లో ఈ 2 నెలల లోపల కమిటీలు వేసేసి ఒక శక్తివంతమైన నియోజకవర్గ ఇన్ఛార్జీల్ని ఏర్పాటు చేసి పార్టీని అయితే ఒక 4-5 నెలల్లో మళ్ళీ మీరు మీడియా పెట్టండి, నేను ఫేస్ టు ఫేస్ మీకు ఇంటర్వ్యూ ఇస్తాను. 4-5 నెలల్లో 4-5 నెలల్లో ఎంత అద్భుతమైన వాతావరణం జనసేన పార్టీలో వచ్చుద్దనేది ముందుగా నేను చెప్పగలను. 4 నెలల తర్వాత మళ్ళీ నన్ను మీరు ఇంటర్వ్యూ చేయండి, ఉమ్, ఇది గ్యారంటీ. మనం ఒక్కసారిగా ఎంతో శక్తివంతమైన నాయకులు కావాలి, ఎంతో మేధస్సు గల్లాళ్ళు కావాలి, ఆర్థిక బలం గల్లాళ్ళు కావాలి. మొత్తాన్ని వాళ్ళ నమ్మకం లేకుండా కొంత చెడు ప్రచారం చేసి దూరంగా పెట్టే దీనిలో ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు నడిచే దీనిలో అందరూ కూడా ఇంకా ముందుకు వస్తున్నారు. ఇవాళ రేపు పార్టీలు వేసే దానిలో అద్భుతంగా రిజల్ట్స్ కనపడితే ఆటోమేటిక్ గా పార్టీ ఊరినే మారిపోద్ది. 4-5 నెలలను ఒక గట్టి వాతావరణం జనసేన పార్టీకి అయితే మా అధినేత చేస్తారు. ఉమ్. మీరు అధినేత చేస్తారంటున్నారు. అధినేతకి జనసేన పార్టీ 22 సీట్లకే పరిమితమైంది. ఆ 22 సీట్లు కాకుండా ఇంకెక్కువ సీట్లు వస్తే బాగుండు అని అయితే ప్రజల్లో ఉంది. అయితే ఇప్పుడు ప్రజలు నిదానంగా వ్యతిరేకత మొదలైంది ప్రజల్లో. మరి ఆ వ్యతిరేకత మొదలవకుండా ఉండాలంటే ఎటువంటి బలోపేతంగా పార్టీని ముందుకు తీసుకెళ్తారు? ఇప్పుడు 22 మందిని పెట్టడానికి మీరు టీడీపీ వాళ్ళని ఎందుట్లో చేర్చుకొని ఇచ్చారంటున్నారు కదా. అంటే కేవలం ఊహించినటువంటి పరిణామమే 2024. అవును. అది చంద్రబాబు నాయుడు గారు ఊహించుండ్రు, మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఊహించుండ్రు, బీజేపీ మోదీ గారు కూడా ఊహించున్న పరిస్థితి. ఉమ్, ఒక అద్భుతమైన వాతావరణం మన తమిళనాడులో జరిగినటువంటి ప్రభావమే ఈ 24లో జరిగిన ఎలక్షన్ వాస్తవంగా. ఉమ్, అలాంటిది జరిగిన తర్వాత ఆహా మనకు జనంలో మంచి ఫాలోయింగ్, మంచి వాతావరణం ఉంది కాబట్టి ఇక్కడి నుంచి మనం జనం అనుకునే విధంగా నడుచుకోవాలనే ఆలోచనలో ఎట్టి పరిస్థితిలో వస్తారు. దాంట్లో ఆలోచనే లేదు. మీరైతే అంటే మీ సామాజిక వర్గానికి సంబంధించి ఫస్ట్ రంగా గారు, ఆ తర్వాత ముద్రగడ పద్మనాభం గారు, తర్వాత ఆమంచి స్వాములు గారు అనే లెవెల్లో రాష్ట్ర వ్యాప్తంగా మంచి పేరు, ప్రజల్లో కూడా అలాంటి మంచి పేరు ఉంది మీకు. అలాంటిది కావాలని కక్షగట్టి మీకు ఏ టికెట్ రాకుండా చేస్తున్నారా అంటున్నారు. మరి అది ఎంతవరకు నిజం? అంటే అది మంచి చెడును గమనించుకోవడం. పవన్ కళ్యాణ్ గారికి పార్టీ పెట్టి 11 ఏళ్ళైంది, 10 సంవత్సరాల్లో ఎంతైతే అనుభవంతో స్టెప్ తీసుకొని 1 సంవత్సరంలోనే మారిందో, నా గురించి కూడా ఏంటంటే మంచి చెడ్డ ఆలోచించుకుంటారు. ఒకవేళ ఎవరైనా ఏదైనా చెడుగా చెప్పినా పూర్తిగా మనిషిని ఇంట్రాగేషన్ చేస్తారు. ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ లో ఒక ఏ టైప్ ఇంట్రాగేషన్ ఉంటుందో ఒక వ్యక్తిని గురించి ఖచ్చితంగా రాజకీయాల్లో తీసుకోవాలంటే ఆ ఇంట్రాగేషన్ అవసరం. ఆ చేసినప్పుడు మనిషి యొక్క నిజాయితీ, మనిషి యొక్క శక్తి, జనంలో ఎలాంటి ఫాలోయింగ్ ఉంది అన్ని గమనించినప్పుడు ఆటోమేటిక్ గా మా అధినేత తీసుకొని నన్ను ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మంచి దీనిలో అయితే పదవిస్తాడు. నాకు ఎమ్మెల్యేగా చూస్తావా, ఎంపీగా చూస్తావా? కానీ కాదు, నేను ఎమ్మెల్యే ఎంపీ అని కాదు. రాబోయే సంవత్సరంలో ఇప్పుడు జిల్లా ఎంపీ నియోజకవర్గానికి పార్లమెంటు ఇన్ఛార్జీలు పెడతా ఉన్నారు. అట్లానే నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఇస్తా ఉన్నారు. బాపట్లకి ఎంపీగా మీరు పోటీ చేస్తారని వార్తలు అయితే వస్తున్నాయి, ఎంతవరకు నిజం? అవన్నీ ఏంటంటే ఇంకా గుడ్లో నుంచి పిల్ల రాకముందే ఆడ మగ చెప్పమంటే అది ఎట్లా చెప్పగలుగుతాం కాదు. కేవలం ఏంటంటే ముందు రేపు పార్లమెంట్ నియోజకవర్గ స్థాయిలో కమిటీలు, నియోజకవర్గ స్థాయి కమిటీలు వేసినప్పుడు మా అధినేత ఏ నిర్ణయం తీసుకొని నాకు పదవి ఇస్తాడనేది చూసి దానికి నేను న్యాయం చేయగలిగితే రాబోయే రోజుల్లో మీరు అన్నట్టు ఎమ్మెల్యేనా ఎంపీనా అనేది నేను చెప్పగలను. అంతేగాని ఈ రోజు ఈ పార్టీలో నేను మామూలుగా రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగుతున్నాను. ఒక 1-2 నెలల్లో ఖచ్చితంగా మా అధినేత రాబోయే వాళ్ళందరినీ కూడా గుర్తించి పదవులు ఇస్తారు. దానికి మేము సరైన న్యాయం జరిగినప్పుడు ఖచ్చితంగా పదవి ఆయనే, ఎమ్మెల్యే గానీ ఎంపీ గానీ ఆయనే ఇస్తారు. కానీ అది మేము నిర్ణయించి చెప్పేది కాదు. ఈ మధ్య అసలు పార్టీ కార్యకలాపాలు ఎక్కడ ఆమంచి స్వాములు గారు కనిపించట్లేదు అంటారు. మరి ఎందుకు సైలెంట్ అయ్యారు? అంటే ఎలక్షన్ జరిగిపోయింది, పార్టీ అద్భుతమైన విజయం సాధించింది. రాష్ట్ర కార్యదర్శి కూడా ఏదైనా ఎట్లాంటి మీటింగ్లు అయితే వస్తాను, ఇంటర్వ్యూలు అయితే వస్తాను, చేస్తున్నాను. ఎవరికైనా ఏదైనా ఇబ్బంది అనుకుంటే ఒక కాపులే కాదు, మాకు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలకు ఎక్కడైనా ఇబ్బంది అయినా కూడా నన్ను పిలుస్తారు. నేను కేవలం కాపు నాయకుడిని అయినా సరే నన్ను కాపు నాయకుడిగా ఇతర కులాలు
భావించరు. ఎందుకంటే నా బిహేవింగ్, నా పద్ధతి అది కాదు. ఉమ్, ఎవరు ఏదైనా వచ్చి అన్నా ఇది మాకు ఇబ్బంది అంటే నేను ముందుండి నడుపుతా కాబట్టి ఏ కులానికైనా. ఉమ్, అందువల్ల కేవలం కాపు నాయకుడినైనా సరే అందరూ అన్ని కులాల వాళ్ళు కూడా నన్ను మనసులో పెట్టుకుంటారు. రాబోయే రోజులో ఒక పొలిటీషియన్ గా, పొలిటికల్ గా నాకు ఇచ్చిన పదవికి మంచి వెలుగు తెచ్చి జిల్లా స్థాయిలో ఇచ్చారనుకోండి, నేను అడిగాను బాపట్ల జిల్లా ఇస్తే హ్యాపీగా నేను ఇవన్నీ కూడా నాకు వేమూరు, రేపల్లె, బాపట్ల ఎన్ని నాకు ఎంతో అనుచర గణం ఉన్న ఏరియా. అట్లానే చీరాల, మీ పొచ్చూరు, సైన్యం పెద్ద సైన్యం అంటారు. చీరాల, పొచ్చూరు, ఉమ్, ఎంపీకి వచ్చేసరికి ఏమన్నా అద్దంకి, సంతనూతలపాడు కూడా కలుసుద్ది. ఈ కలిసే దీనిలో నాకు మంచి ఫాలోయింగ్. ఇప్పుడు పార్టీలో ఏ రకంగా చేరానో అంతకంటే డబల్ అయినా సరే, ఒక 5,000 కార్లు అయినా పెట్టి ఒక 50,000 మందినైనా సరే రోడ్డు మీదకి ఎక్కిచ్చి ప్రోగ్రామ్ చేసే కెపాసిటీ అయితే నాకుంది. దాన్ని ఖచ్చితంగా పార్టీకి ఉపయోగపడి, మా పార్టీ జనసేన పార్టీకి ఉపయోగపెట్టే విధంగా రాబోయే రోజుల్లో నేను ముందుకు తీసుకెళ్తాను. నా పనితీరు చూసే మీరు అన్నట్టు నేను ఎంపీనా ఎమ్మెల్యేనా అనేది మా అధినేత నిర్ణయించి అవుతారు. ఓకే. మీరు మీ సామాజిక వర్గానికి సంబంధించి రీసెంట్ గా దాదాపుగా ఒక 5-6 నెలల క్రితం కందుకూరు ఇష్యూ ఒకటి జరిగింది. ఆ కందుకూరు ఇష్యూలో మీరనే వాళ్ళు నిలబడకపోతే వాళ్ళకి న్యాయం జరిగేది కాదు. అసలు ఆ ఇష్యూ ఏంటి, ఎంతవరకు మీరు న్యాయం చేశారు ఆ కుటుంబానికి? అంటే కందుకూరు విషయం వాస్తవంగా అయితే నాకు 12వ రోజు తెలుసు. 1-2 రోజుల్లో అక్కడ ఉన్న ఎమ్మెల్యే, ఉమ్, కందుకూరు ఎమ్మెల్యే నాగేశ్వరరావు అనే అతను ఉమ్, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లటం కానీ, లేకపోతే అతను సొంతంగా నిజాయితీగా కానీ చేస్తే అంత పెద్ద తప్పు జరిగేది కాదు, ఉమ్, అంత విషయం అయ్యేది కాదు. ఉమ్, తొలి రోజే రోడ్డు మీద అరే మిమ్మల్ని సినిమా పక్కీలో చంపుతారని ముగ్గురు అన్నదమ్ముల్ని అతనే పని అప్పు చెప్పి పంపించి ఫార్చునర్లో ఉమ్, వాళ్ళ భార్యనే, వాళ్ళ నాయనమ్మని బండిలో పెట్టి సినిమా పక్కీలో వాడు హీరో లాగా చూపించాలనే ఆలోచనతో ఉమ్, కొట్టి చచ్చిపోయినా వెనక ముందు దొక్కిచ్చింది. దీనిలో నాకు 12 రోజులు తెలియదు. నేను మీరన్నట్టు చెరువుల పనులు చూసుకుంటా. నేను 9 సంవత్సరాల యాక్షన్ జరిగితే ఉమ్, ఆ యాక్షన్ సందర్భంగా ఇంతవరకు నేను దాదాపు ఒక 150 చెరువులు దాకా ఉన్నాయి. ఉమ్, అన్ని బీడు పెట్టేసి దారుణంగా ఉంది. ఇవన్నీ బాగు చేయించుకొని లైన్ లో పెట్టుకుందాం, ఖాళీగా ఉన్నాం కదా అని ఆలోచనతో ఉండే దీనిలో నాకు 12 రోజులు పట్టింది నా దగ్గరికి ఆహా, మీకు సమాచారం వచ్చి. తెలిసేసరికి. ఆ వీడియో విజువల్స్ అన్ని కూడా చూసిన తర్వాత నాకే ఉమ్. తెలియని ఒక ఉద్రేకం వచ్చేసి, మరి ఆ 10 రోజుల పాటు ఆ దానికి సంబంధించి ఎమ్మెల్యే కానీ కందుకూరు ఎమ్మెల్యే కానీ లేకపోతే మిగతా నాయకులు ఎవరు కూడా ముందుకు రాలేదా? అంటే అక్కడ మెయిన్ బాధ్యత నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ ఇది, ఉమ్, ఎమ్మెల్యేది. ఉమ్, అక్కడ ఏ గ్రామంలో ఏం జరిగినా సరే ఎమ్మెల్యే చొరవ తీసుకొని దాన్ని కానీ అక్కడికక్కడే దాన్ని చర్య తీసుకొని ఏం జరగాలో చంద్రబాబు నాయుడు గారికి చెప్పి ప్రభుత్వం తరపు ఏం రావాలో ఇది చేసి నడితే పోయేది. ఉమ్, ప్రభుత్వానికి రాంగ్ ఫీడింగ్ ఇచ్చాడు. అంటే దానిలో కొన్ని తప్పులు అతను చేశాడు. ఉమ్, ఎందుకంటే ఆ చంపిన అతను, ఆ ఫార్చునర్ లో గుద్దించిన అతను ఇతను ఎమ్మెల్యే అనుచరుడు ప్లస్ ఇసుక మాఫియా మొత్తం కూడా ఇతని అండర్లో అంటే జరుగుతుంది. 2 వర్గాల మధ్య ఈ ఘర్షణ అన్నారు. మరి ఉత్తమాటలు ఇవన్నీ కూడా ఏంటంటే దాన్ని ఇదే దానివల్లేగా ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళకి లేటుగా ఉమ్, వాస్తవాన్ని నేను తీసుకెళ్లాను. మా అధినేత గాని చంద్రబాబు గారు గాని కూటమి ప్రభుత్వం ఇది వాస్తవంగా దుర్మార్గమేను, ఇది మా దృష్టికి రాలేదు కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆ కుటుంబానికి న్యాయం జరగాలని మీరే ఆలోచన. డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లారా? అంటే మీరు ఇన్వాల్వ్ అయిన తర్వాతే వాళ్ళకి హెల్ప్ జరిగిందని విన్నాను నేను. అంటే నేను మీడియా పరంగా జరిగిన సన్నివేశాన్ని, వాళ్ళ దెబ్బలు కానీ అక్కడ ఉన్న వాతావరణం, సీన్ ఆఫ్ ఎఫెన్సీ ఎక్కడైతే వాడు గుద్దిచ్చి తొక్కిచ్చాడో ఉమ్, సీన్ ఆఫ్ ఎఫెన్స్ లోకి వెళ్ళి మొత్తం విచారించి అది మీడియా ద్వారా వెళ్ళిన దాన్ని చంద్రబాబు గారి దృష్టి, మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళి ఉమ్, ఎమ్మటనే హోమ్ మినిస్టర్ని, నారాయణ గారిని, మినిస్టర్ గారు నారాయణ గారిని, అట్లానే మా బొలిశెట్టి శ్రీనివాసాన్ని టీం మొత్తం పంపించారు. నేను కూడా వెళ్ళాను ఆ ఊరు దాకా. ఓకే. అంతా కూడా ఖచ్చితంగా న్యాయం ఆ చేస్తామన్నారు. కుటుంబానికి న్యాయం జరిగిందా? ఖచ్చితంగా న్యాయం జరిగినట్టే. ఉమ్, ఎందుకంటే పోయిన వ్యక్తి ఎడిదిరిగి రాడు, దాన్ని చేసి మనం ఏం తీర్చలేము, ఎవరు కూడా తీర్చలేరు. అది ఉమ్, దాదాపు 15 ఎకరాలు 25 లక్షల దాకా ఇవ్వటం అనేది జరిగింది. ఓకే. అట్లానే విడిగా కూడా కుల సంఘాల పరంగా కూడా కొంత అమౌంట్ బాగానే జరిగింది. మీరు బాగానే కలెక్ట్ చేశారంటే ఎంతవరకు అంటే కలెక్ట్ మనం దాకా ఇది కాదు. అక్కడ ఏమైందంటే అక్కడ జరిగి వాళ్ళు ఆ బాధలో ఉన్నారు, మన వాళ్ళని కరెక్ట్ అయిన లైన్ లో పెట్టి మనం ఇది చేయడానికి కుదరలేదు. అందువల్ల ఊరు తోచినంత వాళ్ళు సహాయం చేశారు. మరి దీనికి సంబంధించి మీరు విజయవాడలో మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టి మీ కుల నాయకులందరినీ ఒక చోట చేర్చి మనం ఏదో ఒకటి చేయాలి అనేసి అయితే గత కొన్ని నెలల క్రితం అయితే ఇది జరిగింది. ఎంతవరకు మీరు మీ కుల నాయకులతో మాట్లాడి చర్చించి ఎంతవరకు కలెక్ట్ చేసి? ఆ వేడి వేడిలోనే జరిగిపోవాలమ్మా ఇట్లాంటి అన్ని కూడా. అది జరిగిన తర్వాత కొంత స్తబ్దత జరిగింది. వాళ్ళు మనకు అక్కడ ఉన్న ఊళ్ళో వాళ్ళు కొంత కలిసి రాలేదు. వీళ్ళు కూడా నాయకులు అంతా పెట్టిన వాళ్ళంతా కూడా ఎక్కడ పనికి అక్కడికి వెళ్ళటం జరిగింది.
రాబోయే రోజుల్లో ఆ కేసుకు సంబంధించి ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడే విధంగా కానీ ఛార్జ్ షీట్ లో కానీ జరిగిన పాత తప్పిదాలని కరెక్ట్ చేసి ప్రభుత్వం ఇచ్చిన మాటని నిలబెట్టుకొని వాళ్ళకు శిక్ష పడే విధంగా చేస్తే ఆ కుటుంబానికి ఆ కుటుంబ పోయిన అతనికైనా వాళ్ళకైనా పోయిన అతనికైతే ఆత్మ శాంతించుద్ది, పోయిన అతనికి ఒక ఇది ఉంటది. చూసే జనానికి కూడా ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకొని వాడు తెలుగుదేశం అయినా ఈ తెలుగుదేశం సపోర్ట్ చేశాడు. ఎప్పుడు ఆ చంపినాడు ఎమ్మటే పని చేసుకున్నాడు పాపం. ఆ ఇది కూడా లేకుండా వాడు దుర్మార్గంగా చేశాడు కాబట్టి ఆ దుర్మార్గాన్ని రాబోయే రోజుల్లో ప్రభుత్వం చర్య తీసుకొని వాడికి శిక్ష పడే విధంగా అయితే చేస్తారని నమ్మకం ఉంది మాకు. అయితే రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో ప్రెస్ మీట్ పెట్టారు. నేను ఆంధ్రాలోనే అడవలేకపోయాను, ఇంకా తెలంగాణలో ఏమిడుస్తాను అని అంటున్నారు. అసలు ఆ మాట అనేది అందరు తీసుకోలేకపోతున్నారు. ఆ మాటని ఎంతవరకు ఎలా తీసుకోవాలంటారు ప్రజలంతా? నేను చూశానమ్మా ఈ సోషల్ మీడియాలో వచ్చు, ఈ ఫేస్బుక్ లో ఎవరో ఒక రూపం అయితే విచిత్రమైన జంతువు లాగా ఉంది. మరి అది పందా లేకపోతే మనిషి అనేది అయితే నాకు అర్థం కాలేదు. అతను మాట్లాడుతున్నాడు. పవన్ కళ్యాణ్ మాట్లాడే అర్హత అసలు మీకు ఎక్కడిది? మీరు కాంగ్రెస్, రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసింది మీరు, 2 ముక్కలు చేసింది మీరు కాంగ్రెస్ లో ఉండి. అది కేసీఆర్ కుటుంబంకి విజయం కలిగి వాళ్ళు పరిపాలించారు 9 ఏళ్ళు. అలాంటిది ఏదో ఒక అదృష్టం కొద్ది మనం మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఆ పార్టీని రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ వచ్చి అక్కడ నిలబడి బీజేపీకి సపోర్ట్ చేసి ఆయన కూడా అక్కడ ప్రత్యేకంగా వస్తే ఇలా ఇబ్బంది అవుతుందని ఆలోచనతో గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు తడుకుంటారు చూడు, ఆ రకంగా వీళ్ళు ఆయన వచ్చి వాళ్ళకి అన్యాయం జరుగుతుందని ఆలోచనతో ఏ పిచ్చి పిచ్చి మాటలన్నీ కూడా మాట్లాడుతున్నారు. దయచేసి అది కరెక్ట్ కాదు. ఎందుకంటే భారతదేశంలో ప్రభుత్వం ఎక్కడైనా సరే పవన్ కళ్యాణ్ గారు పోయి ప్రచారం చేస్తారు. ఆయన ఖచ్చితంగా మోదీ గారికి పవన్ కళ్యాణ్ గారు అవసరం ఉంటది. మొన్న మహారాష్ట్ర వచ్చు, ఇంకా 2-3 రాష్ట్రాలకు ఆయన వెళ్ళి ప్రచారం చేయడం జరిగింది. బ్రహ్మాండమైన మెజారిటీ తోటి మళ్ళీ అక్కడ రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వం రావడం జరిగింది. రాబోయే తెలంగాణ ఎలక్షన్ లో కూడా మళ్ళీ బీజేపీ విజయడంగా మోగించే పరిస్థితి ఉందన్న భయంతో నేను చెబుతున్నా. జంతువులు టైప్ వాతావరణం అయిన వ్యక్తులు మాట్లాడుతున్నారు తప్ప తెలుగు గల్లాంటి మాట్లాడరు. మరి కవిత కూడా మనం వ్యాఖ్యానించారు కదా. ఎవరు? కవిత. అంటే ఆమె ఒక మాట చెప్పాలనుకుంటే జైల్లో ఎందుకు పోయిందమ్మా? జైలుకి ఎందుకు పోయింది? వాళ్ళని తీసి జనం పక్కన ఎందుకు పెట్టారు? మనం ఏం చేస్తున్నాం? గతంలో మనల్ని ఎందుకు దూరంగా పెట్టి మనల్ని తొక్కి పక్కన నూకారనేది ఆలోచిస్తే ఒకళ్ళ గురించి అసలు ఆమె గురించి ఏమైనా పవన్ కళ్యాణ్ గారు మా అధినేత ఏమైనా మాట్లాడారా? లేదు. నీకు దేనికి? అదే భుజాలు దౌడుకోవడం అంటారు. ఇది గుమ్మడికాయలు దొంగలు కదా వీళ్ళంతా, ఈ భుజాలు దౌడుకుంటా ఉంటారు. అది కరెక్ట్ కాదు. మానుకోండి, మార్చుకోండి. ఎందుకంటే అక్కడ కూడా ఒక 300 కాపులే అవ్వచ్చు, 300 కాపులకు సంబంధించినటువంటి కాపులు అవ్వచ్చు, కాపులే కాకుండా ఇతర కులాల వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క అభిమానులు, జనసేన పార్టీ అభిమానులు, బీజేపీకి సంబంధించిన బలం ఉంది. తర్వాత మరుసటి రోజు చూస్తే ఈ రోజు నేను చెప్పే ఆకారం లేనటువంటి జంతువు ఇంటి మీద జనం మొత్తం కూడా వెళ్తే దొడ్డిదారిని తీసుకొని పరారై ఉంటాడు. అంటే ఏదో పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడి గొప్ప తెచ్చుకోవాలని చూస్తే మళ్ళీ నువ్వు లగెత్తేటప్పుడు జనం చూస్తే నిన్ను ఏ రకం ఏదో అనుకుంటారో అవన్నీ తెలుసుకోలేక అనుభవంలో రాజకీయంలో అనుభవం ఉన్నాక సరే ఒక షార్ట్ టెంపర్ లోకి వెళ్ళి ఏదో మాట్లాడితే మటుకు వాళ్ళకి జనానికి రేపు రాబోయే ఎలక్షన్ లో పవన్ కళ్యాణ్ గారిని దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి ఏం జరుగుతుందో చూడండి. మీరు అక్కడ ఓట్లు చేల్చడానికే పవన్ కళ్యాణ్ గారిని బీజేపీ పంపిస్తుంది అంటున్నారు. అది ఎంతవరకు నుంచి? రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బీజేపీ, జనసేన, అవసరమైతే టీడీపీ కూడా కలిసి తెలంగాణను కొట్టే పరిస్థితి మా ప్రధాని అంటే వరల్డ్ లోనే భారతదేశ ప్రధాని ఒక క్యారెక్టర్ గల రారాజు అయినటువంటి వ్యక్తి మోదీ గారు. ఆయన ఆధ్వర్యంలో ప్రప్రదంగా అభిమానించే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. వాళ్ళ కాంబినేషన్ లో రాబోయే రోజుల్లో ఒక విచిత్రమైన వాతావరణం తెలంగాణలో అయితే మార్పు జరుగుతుంది. ఎందుకంటే ఇందాక ఒక మాట చెబుతా ఆపేశాను నేను. వారసత్వమైన రాజకీయాలు ఏం చేస్తున్నారంటే పోయిన సీఎం 1,00,000 కోట్లు తిన్నాడా, 2,00,000 కోట్లు తిన్నాడా? ఇప్పుడు వాడికంటే నేను 5 లక్షలు 6 లక్షల కోట్లు నేను దాచేసుకుంటే పోద్దని ఆలోచనతో ప్రభుత్వాలు ఎవరైతే నడుపుతారో పరిపాలనలో దోపిడీ విధానం ఏదైతే జరుగుద్దో అది ప్రజలు వ్యతిరేకించి రాబోయే రోజుల్లో గుణపాఠం ఖచ్చితంగా చెబుతారు ఎక్కడైనా సరే. అలాంటిది జనం గమనిస్తున్నారనేది కాకుండా ప్రభుత్వాన్ని నడిపి ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసుకుంటే ఈసారి తోటి సమర్గీతం నెక్స్ట్ మార్పుల్లో కొత్త రాజకీయం పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళే కోరుకుంటారు.